జగ్గంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగ్గంపేట జడ్పీటీసీ ఒమ్మి బిందు మాధవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఒమ్మి రఘురామ్ అన్నారు. ఈ సందర్భంగా జగ్గంపేట శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో జగ్గంపేటలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కారణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి తొలగించడం జరిగిందని, ఆపై జగ్గంపేటలో ఉన్న అదే సిహెచ్సిని గండేపల్లి మండలం రాగంపేటకు తరలించడం వల్ల నేడు జగ్గంపేట గ్రామం పూర్తిగా ప్రభుత్వ వైద్య సేవల నుంచి దూరమైందని అన్నారు. సుమారు 24,000 మంది జనాభా కలిగిన పెద్ద గ్రామంలో ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి కూడా లేకపోవడం పాలనా వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. ఈ రోజు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా రాజపూడి పిహెచ్సికి వెళ్లవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. జగ్గంపేటలో పిహెచ్సి లేకపోవడం వలన జగ్గంపేట మండలంలో రింగు రోడ్డు గ్రామాలన్నీ, రామవరం తదితర గ్రామాలు ఎన్నో వ్యయ ప్రయాసాలతో రాజపూడి వెళ్లవలసిన పరిస్థితి అని అన్నారు. పిహెచ్సి ఉండడం వల్ల గర్భిణీ స్త్రీలకు నిత్యం వైద్య పరీక్షలు, సురక్షిత ప్రసవ సేవలు, చిన్నపిల్లలకు టీకాలు, పోషణ కార్యక్రమాలు, జ్వరం, వైరల్ ఫీవర్, డయేరియా వంటి సాధారణ రోగాలకు తక్షణ చికిత్సలు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణ రక్షణ అందుతుందన్నారు. పేద ప్రజలకు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో వైద్యం గ్రామ స్థాయిలోనే జరిగేవని అన్నారు. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎక్కువగా బాధితులుగా ఉన్నారని, పిహెచ్సి లేక ప్రైవేట్ ఆసుపత్రులపై ఆధారపడడంతో భారీ ఆర్థిక భారమని, పేద ప్రజలు వైద్యం చేయించుకోలేని దుస్థితిలో ఉన్నారని తెలిపారు. ఇది ప్రజల ఆరోగ్య హక్కుల ఉల్లంఘన క్రిందకు వస్తుందని అన్నారు. జగ్గంపేట గ్రామంలో వెంటనే ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి ఏర్పాటు చేయాలని, పాత సిహెచ్సి భవనంలో అయినా వెంటనే వైద్య సేవలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ అంశం మీద బుధవారం జరిగే జిల్లా పరిషత్ సమావేశంలో కలెక్టర్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఈ సమస్యపై దృష్టి సారించి పిహెచ్సి ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఈ సమస్య పరిష్కారంలో ఆలస్యం జరిగితే ప్రజా ఉద్యమాలకు పాలనా యంత్రాంగమే బాధ్యత వహించాలని, ప్రజల ప్రాణాల కోసం రాజీ పడేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం, మనందరం సరిగా గుర్తించకపోయినప్పటికీ కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య జగ్గంపేట గ్రామానికి కానీ, జగ్గంపేట చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కానీ ఫేస్ చేస్తున్నటువంటి ఒక సమస్య గురించి ఈరోజు ఈ పత్రికాముఖంగా ప్రజలకి, అధికారులకి తెలియజేసి దాని పరిష్కారం కోసం డిమాండ్ చేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, జగ్గంపేట నియోజకవర్గ కేంద్రం. ఈ నియోజకవర్గ కేంద్రంలో గత సంవత్సరం వరకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సి హాస్పిటల్ అనేది మనందరికీ అందుబాటులో ఉండేది. ఈ సిహెచ్సి హాస్పిటల్ వల్ల జగ్గంపేట గ్రామంతో పాటుగా జగ్గంపేట మండలంలో ఉన్నటువంటి రింగ్ రోడ్డు గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ రింగ్ రోడ్డు గ్రామాలు, రామవరం తదితర గ్రామాలకి వైద్య సేవలు చాలా అందుబాటులో ఉండటం, ఏ విధమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినా వెంటనే వైద్య సేవలు అందడం మనందరం కూడా చూసాం. కానీ గతంలో ఉన్నటువంటి హాస్పిటల్ ఆ రోజు సిహెచ్సిగా అప్గ్రేడ్ చేసినప్పుడు జగ్గంపేటలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి అంటాం, ఆరోగ్య కేంద్రాలని రద్దు చేసి ఈ సిహెచ్సిలోనే సేవలు అందే విధంగా మనకి ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. 5 సంవత్సరాల క్రితం వైద్య విధాన పరిషత్కి ఈ సిహెచ్సిలని అనుసంధానం చేసినప్పుడు పిహెచ్సిలు ఏర్పాటు జరగాలని చాలా, నాకు తెలిసి ఒక 5-6 సిహెచ్సిలు ఆ రకంగా అనుసంధానం చేసినప్పుడు జగ్గంపేట తప్పించి మిగిలిన అన్ని సిహెచ్సిలకి పిహెచ్సిలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఉదాహరణగా ఏలేశ్వరం సిహెచ్సికి కూడా ఒక పిహెచ్సి సెంటర్ని ఇవ్వటం, ఆ సేవలు అందుబాటులోకి రావడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే జగ్గంపేటకి అవకాశం లేకపోయింది. అయితే హైవేకి దగ్గరగా ఉండాలి అనేటువంటి ఒక కారణం చూపించి చాలా ఎక్కువ స్థలం ఉన్నప్పటికీ హాస్పిటల్ అనేది ఉన్నటువంటి సిహెచ్సి ప్రాంగణంలో కాకుండా
వేరొక మండలంలో అంటే గండేపల్లి మండలం జడ్రాగంపేటలో సిహెచ్సి భవన్ నిర్మాణం జరగటం, జగ్గంపేట సిహెచ్సిని జడ్రాగంపేట గండేపల్లి మండలానికి తరలించడం మనందరం కూడా చూసాం. అయితే ఇంతవరకు మనం ఎవరిని విమర్శించడం కానీ, ఎందుకంటే అభివృద్ధి జరిగేటప్పుడు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మనందరం కూడా ఫేస్ చేయాలి, మారుస్తారనే ఆలోచనతో మనం కూడా అంగీకరించడం జరిగింది. కారణాలు ఏమైనప్పటికీ కూడా ఇదివరకు సిహెచ్సిఏ ఊరికి దూరంగా ఉంది అనేటువంటి మాటలు వినబడే పరిస్థితి నుంచి ఈరోజు హైవే హాస్పిటల్ అనే పేరే కానీ నిజంగా హైవేలో దిగి లోపలికి నడిచెళ్ళటం ఎంత భారంగా ఉందో కూడా మనం అందరం కూడా చూసాం. సో సిహెచ్సి కథ ఇలా ఉంటే ఈరోజు జగ్గంపేట పరిస్థితి కనుక 24,000 మంది జనాభా ఉన్నటువంటి ఈ జగ్గంపేటలో కనీసం ఒక్క ప్రభుత్వ హాస్పిటల్ కూడా లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అంటే సిహెచ్సి వచ్చింది, మీకు పిహెచ్సి రద్దు చేస్తున్నాం అనేటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో, ఈరోజు పిహెచ్సి ఎందుకు ఏర్పాటు చేయలేదు, సిహెచ్సి నుంచి జగ్గంపేట నుంచి తరలించినప్పటికీ కూడా ఎందుకు పిహెచ్సిని ఏర్పాటు చేయలేదు? ఈరోజు ఏ చిన్న వైద్యపరమైనటువంటి అవసరం ఉన్నా జగ్గంపేటే కాకుండా ఈ రింగ్ రోడ్లో ఉన్నటువంటి గ్రామాలు, రామవరం గ్రామాలన్నీ కూడా రాజపూడి పిహెచ్సికి వెళ్ళి వైద్య సేవలు పొందాల్సినటువంటి పరిస్థితికి ఈరోజు జగ్గంపేట పట్టణం కానీ జగ్గంపేట చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కానీ ఈరోజు మనం ఫేస్ చేసినటువంటి సమస్య. ఉదాహరణకి ఏదైనా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకి మీరు సెలవులు ఇచ్చాం, క్రిస్మస్ సెలవులు ఇచ్చాం, పొంగల్ హాలిడేస్ ఇచ్చాం, వచ్చేటప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోండి అని చెప్తారు. ఈ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మనం జగ్గంపేట సిహెచ్సికి వెళ్తే అక్కడ వైద్య పరీక్షలు చేయించే పరిస్థితి లేదు. అంటే జగ్గంపేట మీన్స్ గండేపల్లి మారిపోయిన, జడ్రాగంపేట మారిపోయిన సిహెచ్సికి వెళ్తే వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, సిహెచ్సి అంటే మనకు తెలియదే ఉంది, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మండలానికి సంబంధించిన ఒక పెద్ద ఆసుపత్రి. జిల్లాకి జీజీహెచ్ ఎలాగో జగ్గంపేట మండలానికి ఇదివరకు జీజీహెచ్ కింద మనం ఫీల్ అయ్యే వాళ్ళం, కానీ ఈరోజు జగ్గంపేట మండలానికి కూడా కాకుండా గండేపల్లి మండలానికి వెళ్ళిపోయినటువంటి హాస్పిటల్ అది. ఈరోజు చిన్న వైద్య పరీక్ష చేయించుకోవాలన్నా, లేదా ఏదైనా టెస్ట్ షుగర్కి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చినా, బ్లడ్ గ్రూపింగ్ చేయించుకోవాల్సి వచ్చినా, చర్మ వ్యాధులకు కానీ ఇవన్నీ చెప్తారు హాస్టల్లో వచ్చి పిల్లలకి. చర్మానికి సంబంధించి ఆడపిల్లలు అయితే మీకు మెన్సురేషన్కి సంబంధించినటువంటి సమస్యల మీద మీరు పరీక్షలు చేయించుకొని రండి అని వార్డెన్ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఇవి కానీ లేదా సిహెచ్సిలో కానీ చేసే పరిస్థితి లేదు, జడ్రాగంపేట మాని సిహెచ్సిలో కానీ చేసే పరిస్థితి లేదు. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, సిహెచ్సి పెద్ద హాస్పిటల్. ఇప్పుడు పెద్దలు కూడా ఏమని చెప్తారంటే, బాబీ లేదు అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్తూ ఉంటారు, కానీ అన్ని సేవలు అందుబాటులో అయితే లేవు.